ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్కు ఘోర ప్రమాదం, తీవ్ర టెన్షన్లో కేటీఆర్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు కాంగ్రెస్లో చేరనున్నారా? 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా, ఆ ఎమ్మెల్యేలు వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత అయిన హరీష్ రావు ఉన్నారా? బీఆర్ఎస్ నుంచి వచ్చే షిండే సిద్దిపేట ఎమ్మెల్యేనా? ఈ అంశాలపై మాజీ మంత్రి హరీష్ రావును బీజేపీ శాసనసభ పక్ష నేత అయిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించి రాజకీయాల్లోకి పెద్ద చర్చకు లేవనెత్తారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చిన హామీలపై తాను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే తెలివిగా హరీష్ రావును సవాలు పేరిట తెర మీదకు తీసుకొచ్చారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. హరీష్ రావుతో రేవంత్ రెడ్డికి చీకటి ఒప్పందం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం వెనుక హరీష్ రావు హస్తం ఉందని ప్రచారం జరగగా, తాజాగా మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ద్వారా బీఆర్ఎస్ను ఉనికిపై అనుమానాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి షిండేగా హరీష్ రావు అవతరిస్తారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య చీకటి ఒప్పందం ఉందని, కాంగ్రెస్లో చేరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తుందని హరీష్ రావేనా అంటూ ప్రశ్నించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.